సో రీసెంట్ గా బాలకృష్ణ అండ్ ఎన్టీఆర్ అన్న మధ్య సో ఫ్లెక్సీ వివాదం అయితే జరిగింది. సో దానికి చాలా మంది ఫ్యాన్స్ రకరకాలుగా అయితే రియాక్ట్ అవుతున్నారు. సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. సో అసలు ఏంటిది అనేది దీని గురించి మనం ఎవరు తెలుసుకుందాం. సో ఎన్టీఆర్ ఘాట్ వద్ద సో మన సీనియర్ ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా సో చాలా మంది కుటుంబీకులు కానీ సో ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ సో ఇలా కావాల్సిన వాళ్ళు కానీ సో ఆయన మీద ప్రేమతో కానీ అభిమానంతో కానీ ఆయన వర్ధంతిని అక్కడ జరుపుకుంటారు కాబట్టి సో అక్కడ వెళ్ళి అక్కడ కార్యక్రమం ముగించుకొని సో రిటర్న్ వెళ్ళే ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ప్రతి ఇయర్ ఉంటుంది ఇది. సో అందులో భాగంగా సో వాళ్ళ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి చెందిన వాళ్ళ మనుషుల యొక్క బ్యానర్స్ కానీ ఫ్లెక్సీలు కానీ సో ఇవి పెడతా ఉంటారు అక్కడ. సో రీసెంట్ గా అయితే ఇది ప్రతిసారి పెడతా ఉంటారు. సో రీసెంట్ గా అయితే ఎన్టీఆర్ అన్న ఫ్లెక్సీలు ఎంట్రన్స్ దగ్గర పెట్టడం జరిగింది. సో ప్రతిసారి అలాగే ఉంటుంది. సో అక్కడ ఎంట్రన్స్ దగ్గర పెట్టిన తర్వాత సో బాలకృష్ణ గారు వచ్చిన తర్వాత సో బాలయ్య బాబు వచ్చారు. సో వచ్చిన తర్వాత ఆ ఫ్లెక్సీలు అయితే తీసేయమన్నారు. సో బాలకృష్ణ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లెక్సీలు అనేది కొంతమంది తీసేయడం జరిగింది. సో అది సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. సో బాలకృష్ణ గారు రాగానే ఎన్టీఆర్ అన్న ఫ్లెక్సీలు తీసేసారని. సో బట్ దీనికి కొంతమంది మిక్స్డ్ రియాక్ట్ అయితే అంటున్నారు. సో కొంతమంది అంటున్నారు వర్ధంతి రోజు అక్కడ బ్యానర్ మీద సుస్వాగతం అనే వర్డ్స్ రాస్తున్నాయి కాబట్టి దీన్ని తొలగించుదామని బాలకృష్ణ గారు అన్నారు. అయితే కొంతమంది అన్నారు అలా ఏం లేదు, బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య మాటలు పడట్లేదు. అప్పుడు మొన్న సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు కూడా దాని మీద కూడా స్పందించలేదు కాబట్టి సో ఈ రెండు ఫ్యామిలీకి మధ్య సరిగ్గా పడట్లేదు, అందుకే ఇలా కోపం చూపిస్తున్నారు అవకాశం దొరికినప్పుడు. ఇలా చాలా మంది ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ దీని గురించి బాలయ్య బాబు గారు కానీ ఎన్టీఆర్ అన్న కానీ ఎక్కడ పబ్లిక్ లో ఎక్కడ ఏం చెప్పలేదు. సో ఇలా జరుగుతుందని కాబట్టి వాళ్ళ కంటే ముందే సో మనం ఇలా మనిషికి నచ్చినట్టుగా ఇలా చెప్పుకోవడం కరెక్ట్ కాదు. సో ఒకవేళ పోస్టర్స్ గురించి అనుకుంటే ఫ్లెక్సీల గురించి అనుకుంటే సో చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఏం కొత్తగా ఏముంది, సో ప్రతిసారి ఇలాగే పెడతారు కదా, సో ఇప్పుడు ఎందుకు తీయించారని. ఒకవేళ ఇది గనక నిజమైతే సో ఇలా ఫ్లెక్సీలు తీసేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఫీల్ సాడ్ ఫర్ తారక్ అన్న. సో ఒకవేళ బాలయ్య బాబుకి తెలుసు కాబట్టి సో ఏది కరెక్ట్ ఏది చెడు, ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక పెద్ద మనిషి కాబట్టి సో కుటుంబ పెద్దగా ఏది కరెక్ట్ ఏది తప్పు ఆయనకు తెలుసు కాబట్టి సో అలా కేవలం ఆ వర్డ్స్ ని ఉద్దేశించి అలా తీసేయడంలో అర్థం కూడా ఉంది. సో చూసే వాళ్ళు ఎవరు అనుకుంటారు సో వర్ధంతి రోజు సుస్వాగతం బ్యానర్లు ఏంటి, సో అలా కూడా కొంతమంది అనుకుంటారనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీయించే ప్రాసెస్ అయినా జరిగిండొచ్చు. సో అందుకే మనం ఏది కరెక్ట్ ఏది అబద్ధం అనేది తెలుసుకోకుండా ఇలా మాట్లాడకూడదు. బట్ ఎన్టీఆర్ అన్న కూడా తారక్ అన్న కూడా సో ఎప్పుడు ఎక్కడ ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. సో రూమర్స్ కి దూరంగా ఉంటాడు తారక్ అన్న. సో తారక్ అన్న ఎప్పుడు ఎక్కడ ఫ్యామిలీని ఉద్దేశించి వాళ్ళకి వ్యతిరేకంగా అయితే మాట్లాడాడు. సో దీనికి ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. సో ఏం చేసినా ఒదిగి ఉంటారు తారక్ అన్న. సో తారక్ అన్న మీద అయితే చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు. బట్ దీన్ని అయితే కొంతమంది ఫ్లెక్సీలు తీసేయడానికి కొంతమంది బాలబాబుని తప్పుపడుతున్నారు. బట్ అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. సో అక్కడ కొంతమంది అయితే అలా చెప్పడం జరుగుతుంది సుస్వాగతం కేవలం అవార్డ్స్ కోసం తీయించారని. అలా జరిగితే బాగుండు, నో ప్రాబ్లం. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా బాలయ్యబాబు అలా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత సో మళ్ళీ కొంత సమయానికి మళ్ళీ ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది. సో ఫ్లెక్సీలు పెట్టేసి ఏకంగా ఆ ఫ్లెక్సీలని పూజ చేయడం జరిగింది సో అభిమానులు. సో తారక్ అన్నని అయితే మళ్ళీ ఎక్కడైతే తీశారో అదే మళ్ళీ ప్లేస్ లో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో దీని గురించి నాకు తెలిసిన వరకు అంటే ఇదే క్లారిటీ. ఎందుకంటే మనకు తెలియని దాని గురించి మనం అనవసరంగా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒకవేళ అది వాంటెడ్లీ తీశారనుకుంటే సో అలా తీయడం కరెక్ట్ కాదు. అండ్ బాలకృష్ణ గారికి తెలుసు కాబట్టి ఏది తప్పు ఏది కరెక్ట్ ఒక పెద్ద మనిషిగా. సో ఆ బ్యానర్ ని ఉద్దేశించి ఆ వర్డ్స్ ని ఉద్దేశించి తీయడంలో కూడా ఒక అంతర్యం ఉంది కరెక్ట్ అనేది. సో అలా మిక్సర్ టాక్ అయితే అంటున్నారు. సో దీని గురించి మీకేమైనా క్లారిటీ తెలిస్తే చెప్పండి, అదర్వైజ్ ఎక్కడ చెప్పకండి, కానీ నెగిటివ్ గా అయితే పెట్టకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.